ముగ్గురు వ్యక్తులను పిలిచి పరలోక రాజ్యము ఇలాగ పోలి ఉందని ప్రభు చెప్పారు. ఒక మనుషుడు దేశాంతరం అంటే దూరదేశం వెళుతూ అతడు తన దాసులను పిలిచాడు. తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉంటది పరలోక రాజ్యము. అయితే అతడు పిలిచి వారికి ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. బహుకాలమైన తర్వాత వారి యజమానుడు తిరిగి వచ్చాడు ఇంటికి. వారి దగ్గర లెక్క చూసుకోవడానికి వారిని పిలిపించాడు. అయితే వీరిలో మొదటి వాడు వచ్చాడు. అయ్యా, నీవు ఇచ్చిన 5 తలాంతులు ఇచ్చావు కదా. అతను మరో 5 సంపాదించాడంట. ఇక రెండో వాడికి 2 తలాంతులే ఇచ్చాడు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ సొమ్ము వల్ల ఇదిగో మేము ఇలాగ సంపాదించాం. మొదటి వాడు 5 అని చెప్పాడు, రెండో వాడు 4 మరి 2 అన్నాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నీవు విత్తన చోట పోయి వాడవు, చల్లని చోట పంట పుచ్చుకోవాలని వాడమని కఠినుడు అని నేను ఎరిగి నీ సొమ్ము భూమి త్రవ్వి భూమిలో దాచిపెట్టానయ్యా అన్నాడు. ఆ విత్తన చోట పోసుకోవాలని చూస్తాం, చల్లని చోట పంట పుచ్చుకోవాలని చూస్తాం. అంత కఠినాత్ముడు అని నేను ఎరిగి, కఠినుడైతే ఇతనికి తలాంత ఎందుకు ఇస్తాడండి, డబ్బులు ఎందుకు ఇస్తాడు, వ్యాపారం చేసుకొని నువ్వు కూడా బతకాలని. యజమానుడు వాడిని చూచి సోమరువైన చెడ్డదాసుడా, నేను ముందే చెప్పాడు సోమరుడు అని. సోమరివాడంట తన మంచం మీద పండుకొని ఇటు కాసేపు పడుకుందాం, కాళ్ళు ముడుచుకొని పడుకుందాం, కాళ్ళు చాపుకొని కాసేపు పడుకుందాం అని అనుకుంటాడంట. ఆ తలుపు ఉతక మీద తలుపు తిరిగినట్లుగా పడక మీద తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అన్నాడు కదా సొలొమోను గారు, సోమరి అలాగ పడుకుంటావు, ఇదిగో నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు చూసి కనిపెట్టి వాటి దగ్గర పాఠం నేర్చుకో అన్నాడు. అయితే ఇతడు అన్ని కాలాల్లో సమర్థనంగానే ఉండేవాడు. ఆయన అంటున్నాడు సోమరువైన చెడ్డదాసుడు వీడు అంటే యజమానిని చిత్తం ఎరిగి అలా చేయలేకపోయాడు అతను. వాడికి కఠినమైన దెబ్బలు తగులుతాయి అన్నారు ప్రభు మరొక చోట. అయితే నేను విత్తన చోట కోయవాడను, చల్లని చోట పంట పుచ్చుకొని వాడనని కఠినుడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నా సొమ్ము షావుకారుల దగ్గర ఉంచాల్సి వచ్చేది కదా, షావుకారుకి ఇచ్చేస్తే నాకు వడ్డీతో సహా ఇచ్చేవాళ్ళు కదా. ఇదిగో వీడిని తీసుకెళ్లి వెలుబడి చీకట్లో పడేసేయండి. అక్కడ ఏముంటది బయట అంటే పండ్లు కొరకటయు ఏడుపు, ఎప్పుడు ఏడవటమే పండ్లు కొరకటమే. ఈ 1 తలాంతులు తీసి యజమానుడు అన్నాడట, ఆ 10 తలాంతులు గల వానికి ఇచ్చేసేయండి. ప్రభు అంటున్నారు ఈ మాట చెప్పి, కలిగిన ప్రతి వాడికి ఇవ్వబడుతుంది, లేని వాడికి కలిగింది కూడా తీసేయబడుతుంది.